మొత్తానికి ఈ రోజు డేట్ అయితే 20 అంటే ఎగ్జాక్ట్ గా వచ్చి 8 రోజులు అయింది ఈ రోజుతో కలిపి. పుత్తూరు నుంచి ఏం ఆలోచించకుండా సున్నాతో ఇక్కడైతే అడుగు పెట్టినా. డే 1 లోనే పిచ్చ కాన్ఫిడెన్స్, వర్క్ దొరికేసింది, పిలిచి మాట్లాడతా అని చెప్పినాడు. కళ్ళు మూసి తెరిచే లోపల 8 రోజులు అవుతుంది. కలిసి ప్రతి ఒక్కరికి ఒక టెన్షన్ ఉంటది, చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు ఎవరికైనా సరే. 1వ తేదీ వస్తుందంటే ఖచ్చితంగా ఈఎంఐలన్నీ గుర్తొస్తాయి. కొన్నిసార్లు నవ్వు వస్తుంది అనమాట. అంటే మా ఫ్రెండ్స్ చాలా మంది అనేవాళ్ళు, రే లైఫ్ అంటే నీ ఇలా ఉండాలిరా అని చెప్పాను. ఇప్పుడు ఏం పెద్ద అనిపించేది కాదు. రన్నింగ్ అనేది బాగానే వస్తాను, వర్క్ చేస్తా అన్న, కెమెరా రెంట్లు అంట, ఇంట్రెస్ట్ అమౌంట్ అంట, ఇంకా మధ్యలో కొంచెం చిన్న బిజినెస్ లాంటివి అంట, డిఫరెంట్ టైప్ ఆఫ్ వేస్ లో నాకు అమౌంట్ వస్తానండి. ఆ రోజుల్లో ఎవరికైనా ఖర్చు పెట్టాలన్నా ఏమైనా చేయాలన్నా పెద్ద లెక్క చేసేది ఏం లేదు. కానీ ఈ రోజు మాత్రము జస్ట్ ఈ వీడియో చేయడానికి ఒకటే ఒక రీజన్, అంటే నేను బాధపడతానో లేదంటే సింపతి కొట్టాలనో చెప్పడం లే. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తా అంటే వీడియోస్ వస్తానే ఉన్నాయి, లీవింగ్ హోమ్ టౌన్ ఆఫ్టర్ ఫెస్ట్ అని చెప్పని. చదువుకునే వాళ్ళు, జాబులు చేసుకునే వాళ్ళు సొంత ఊరికి పోయి మళ్ళీ రిటర్న్ వేరే ఊర్లోకి వస్తామంటే అసలు పండగ టైంలోనే నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. డే 1 లోనే పిచ్చ కాన్ఫిడెన్స్ తో ఉన్నా, అంతా ఓకే అయిపోయింది. కాకపోతే కళ్ళు మూసి తెరిచే లోపల 8 days అయిపోయింది అనమాట. అక్కడ ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి. అనిపించింది తొందర పడినానా అని చెప్పని. దగ్గర ఒక 4 years నుంచి నాకు ఇట్లా జరుగుతుంది. ఇయర్ ఎండింగ్ లో ఖచ్చితంగా ఇబ్బంది పడతా. కొత్త సంవత్సరం వస్తేనే మళ్ళీ కొంచెం టైప్ అవుతా అనమాట. మళ్ళీ కొంచెం అయిపోతానే అప్స్ అండ్ డౌన్స్ అట్లా జరుగుతానే ఉన్నది. చూద్దాం ఈ సంవత్సరం ఏమైనా కొంచెం లక్కీ అని కలిసి వస్తుందేమో. ఇప్పటివరకు ఇలాంటి విషయాలు నేను ఎప్పుడు వీడియోలో చెప్పలేదు కాబట్టి నాకు ఆ ఫీల్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కావడంలా. బట్ హోప్ యు ఆర్ ఆల్ అండర్స్టాండ్.